హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్వేత హోమ్ మేకింగ్ ఛానల్. ఇది సాటర్డే రోజు వీడియో అండి. సాటర్డే మా వారికి హాలిడే, అలాగే బాబుకి కూడా హాలిడే. సెకండ్ సాటర్డే కదా, అందరికీ హాలిడే అని చెప్పి గుడికి వెళ్దాం అనుకుని వెళ్ళాము. జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి. అమ్మవారు చాలా సత్యం గల అమ్మవారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి అంటే చాలా ఫేమస్. హైదరాబాద్లో కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు అమ్మవారు కూడా. ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారిని. కోరిన కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు. అలాగే ముడుపులు కూడా కడతారండి ఇక్కడ. ఏదైనా నెరవేరని కోరికలు ఉంటే ముడుపులు కట్టి అమ్మవారికి మొక్కుకుంటే కంపల్సరిగా అవి నెరవేరుతాయని ఇక్కడ ఒక నమ్మకము. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతి గుళ్ళోని గోశాల పెడుతున్నారండి. కంపల్సరిగా మనం గోశాల ఉంటే గోశాల వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అమ్మవారికి ఎలా దర్శనం చేసుకుంటామో గోశాల ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. మీకు తోచినంతగా దక్షిణ కూడా ఇవ్వాలండి. గోవుకి మనం ఎంత చేసినా పుణ్యమేనండి. మనకి ఎంత తోచినా అంత దక్షిణగా ఇస్తే వాటిని సంరక్షిస్తూ ఉంటారు. మనం ఎలాగా ఆవులని పెంచుకోలేము. సిటీల్లో ఉన్నవాళ్ళు అవి చాలా కష్టము. ఇలాగ గుళ్ళోని ఎక్కడైనా గోశాలలు ఉంటే అక్కడికి వెళ్ళి వాటికి దానాకి అన్నమాట మనం ఏదైనా కొంచెం డబ్బులు ఇస్తే చాలా పుణ్యం అండి. గోసేవ చేసుకున్నంత పుణ్యం వస్తుంది. అలాగే మేము కారు కూడా పూజ చేయించుకున్నాం. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అందరూ వాహన పూజ చేయించుకుంటారండి. మేము దసరాకి చేయించుకోలేదు. అప్పుడు కారు ఈ మధ్య 10 ఏళ్ళు పైన అయిపోయింది. చాలా రిపేర్లు వచ్చినాయి అన్నమాట. దసరాకి కారు రిపేర్ చేయించుకున్నారు. ఇవ్వలేదు. దసరా రోజున పూజ చేయించుకుందాం అంటే ఆ రిపేర్ ఇంకా అవ్వలేదు అన్నారు. అందుకని ఎలాగ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాం కదా అని అక్కడ పూజ చేయించుకున్నాం. అక్కడ కొత్త వాహనాలు, పాత వాహనాలు అన్నీ కూడా పూజ చేస్తారండి. వాహన పూజ కూడా చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. పావురాలు చూడండి, గుమ్మడికాయ కొట్టాం కదా, అవి తింటున్నాయి వచ్చి. అలాగే మధ్యాహ్నం మన 1 అయింది. మేము తర్వాత చెల్లాలి ఇంటికి వెళ్ళాము. వాళ్ళు గచ్చిబౌలిలో ఉంటారు. చెల్లాలి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కార్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళాం. ఇది కూడా చాలా ఫేమస్. ఇది ఇంతకుముందు కూడా వెళ్ళాం మేము. చాలా బాగుంటుంది. తప్పకుండా